నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ప్రకాశం బ్యారేజ్ కు వరద ఉధృతి కొనసాగుతుంది. బ్యారేజ్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. బ్యారేజ్ నుంచి దిగువకు నీరు విడుదలవడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. ప్రతి విద్యార్థి అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని చక్కగా విద్యను అభ్యసించాలని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ సూచించారు. ప్రభుత్వం సైతం విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని అన్నారు. కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో వాసవి మిత్రమండలి ఆధ్వర్యంలో బుక్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు. విద్యాభివృద్ది ద్వారానే దేశాభివృద్ది సాధ్యమని ఎమ్మెల్యే నజీర్ తెలిపారు. విద్యార్థులు చిత్తశుద్దితో విద్యను అభ్యసించాలని ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ విద్యాభివృద్దికి అనేక ప్రణాళికలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వాసవి మిత్రమండలి ప్రతినిధులు పాల్గొన్నారు. వినూత్నమైనటువంటి పద్ధతులు మీరు తీసుకున్నటువంటి చొరవకి నిజంగా మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు సమాజంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం, ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి పెరిగినప్పుడు కూడా కేవలం విద్య ద్వారానే ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వ్యాపారాలతోనూ డబ్బులతోనూ ఎవరు కూడా అంత పేరు సంపాదించలేదు. విద్య ద్వారానే వాళ్ళందరూ కూడా ఈరోజు మేము గొప్పగా చెప్పుకున్నటువంటి ఎంతమంది పెద్దల గురించి చెప్పుకున్నా వాళ్ళలో కేవలం విద్య ద్వారానే ఆ స్థాయికి ఎదగలిగినటువంటి విషయాన్ని మనందరం కూడా గ్రహించుకోవాల్సినటువంటి. నర్సాపూర్ ఎక్స్ప్రెస్ లో చోరీకి దొంగలు యత్నించారు. నడికుడి రైల్వే స్టేషన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. చైన్ లాగి రైలును ఆపిన దుండగులు B5, S10, S13 బోగీల్లో ప్రయాణికుల నుంచి ఆభరణాలు చోరీ చేసేందుకు యత్నించారు. RPF పోలీసులు అలర్ట్ అవడంతో దుండగులు తప్పించుకున్నారు. లక్ష్మీపురంలో ఫ్యాంగిటెక్ ల్యాబ్ అందుబాటులోకి వచ్చింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ దీనిని ప్రారంభించారు. ఐటీ ఉద్యోగాలకు అవసరమైన సాఫ్ట్ స్కిల్స్ ను పెంపొందించి ప్లేస్మెంట్ కు ఫ్యాంటెక్ ల్యాబ్ కల్పించనుంది. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత ఉద్యోగాలు పొందాలని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సూచించారు. బ్యాచ్ కు కేవలం 50 మంది మాత్రమే ఉంటారని, వారందరికీ ప్లేస్మెంట్ వచ్చాకే మరో బ్యాచ్ ను ప్రారంభిస్తామని ఫ్యాంటెక్ డైరెక్టర్ వెంకట్ తెలిపారు. కార్యక్రమంలో భాష్యం రామకృష్ణ, తిలక్, మలినేని పెరుమాళ్లు, సిరుపురపు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఎంతోమంది యువకులు ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న సందర్భంలో వారిని గుర్తించి వారికి స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఏర్పాటు చేసిన సంస్థ ఇది. వీళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వీళ్ళకి దాదాపు కొన్ని దేశాల్లో సంస్థలు ఉన్నాయి. వాళ్ళు మన గుంటూరులో నేటివ్ ప్లేస్ ఇక్కడ కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి కొంతమందికి అవకాశాలు కల్పిద్దామని ఈ సంస్థ ఏర్పాటు చేయటం చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని స్కిల్ డెవలప్మెంట్లో అవకాశాలను ఉపయోగించుకొని డెవలప్ అవుతారని ఆశిస్తున్నాను. ఫ్యాంగ్ అనేది చైనీస్ నేమ్ కాదండి. ఫ్యాంగ్ అనేది నాకు ఇన్స్పైరింగ్ కంపెనీస్ ఇవి. వరల్డ్ వైడ్గా టాప్ టెక్ గెయిన్స్ అంటారు వీటిని. ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, నెట్ఫ్లిక్స్, గూగుల్. ఇక్కడ ఏ ఐటీ ఎంప్లాయ్ అయినా వాళ్ళు అల్టిమేట్గా ఏదో రోజు ఈ కంపెనీస్లో పనిచేయాలనే డ్రీమ్తో వర్క్ చేస్తుంటారు. సో వాటికి కావాల్సిన స్కిల్స్ మామూలు ఆర్డినరీ స్కిల్స్ ఇందులో జాబ్ రాదండి. చాలా ఇంటర్వ్యూ ప్రాసెస్ కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే టెక్నాలజీస్ కానీ వెరీ స్ట్రాంగ్గా ఉంటాయి. సో దానికి కంపల్సరీ స్ట్రాంగ్ కోడర్ అయి ఉండాలి. సో అంతేకాకుండా లాస్ట్ 3 ఇయర్స్లో యూఎస్ వచ్చిన వాళ్ళు స్కిల్స్ చాలా తక్కువగా ఉంటాయండి. బోత్ కమ్యూనికేషన్ అండ్ టెక్నికల్ స్కిల్స్. వాటన్నింటినీ మనం బెటర్గా ఇంప్రూవ్ చేయొచ్చు. పిల్లల్ని గైడ్ చేసి ఒక ప్రాపర్ వేలో ట్రైన్ చేసి మంచి ఐటీ ఎంప్లాయీస్గా వాళ్ళ కెరీర్ని స్టార్ట్ చేయించడానికి ఒక డెడికేషన్, ఒక ఇంటిగ్రిటీ, ఒక కమిట్మెంట్ తోటి ఈ ఫ్యాంటెక్ ల్యాబ్ అనే కంపెనీని గుంటూరులో ఓపెన్ చేసాము. వీళ్ళ ఒక మెయిన్ మోటో మీరు గమనించండి. ఒక బ్యాచ్లో అందరికీ ఉద్యోగాలు వచ్చిన తర్వాతనే ఇంకో బ్యాచ్ ప్రారంభిస్తున్నారంటేనే వీళ్ళ యొక్క మోటోని మీరు అర్థం చేసుకోవాలా. ఈ సంస్థ పెట్టినటువంటి నిర్వాహకులంతా కూడా అక్కడ యూఎస్లో బాగా సెటిల్ అయిపోయి మంచి మంచి ప్లేస్మెంట్స్ ఇస్తా కూడా ఒక మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులతో నడపడుతున్నటువంటి ఈ సంస్థ గుంటూరు ప్రాంత ప్రజలకు విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతువారి వర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా చాలా ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి నా యొక్క ఆలోచన. నేను కూడా ఒక ఆర్గనైజేషన్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నాను ఇంజనీరింగ్ కాలేజీకి. నాకే ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి సంస్థ గుంటూరుకు వచ్చిందనేటువంటి ఆనందం నాకు కూడా కలుగుతుంది. మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ వినతులు స్వీకరించారు. ప్రతి ఒక్కరి సమస్యను స్వయంగా విని ఎమ్మెల్యే అర్జీలను సంబంధిత శాఖలతో కలిసి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పలు విజ్ఞప్తులకు అక్కడికక్కడే ప్రభుత్వాధికారులతో మాట్లాడి పరిష్కరించారు. దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకొని పంచగ్రామాల భూ సమస్య పరిష్కరిస్తామని ఎమ్మెల్యే రమేష్ భరోసా ఇచ్చారు. దేశంలో ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం అవసరమని మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ అన్నారు. బ్రాడిపేటలోని సిపిఎం కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లిటరేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కవి బి విల్సన్ అధ్యక్షతన సామాజిక తత్వవేత్త పారాయణ గురు పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అతిథిగా హాజరైన డొక్కా మాణిక్యవర ప్రసాద్ మాట్లాడుతూ కులాల విద్వేషాలతో 3000 సంవత్సరాలుగా దేశంలో ప్రజల మధ్య సోదరతత్వం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ప్రజల మధ్య ఐక్యత లేకుంటే మన పొరుగు దేశాల దుస్థితే మనకు వస్తుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా అతిథులుగా హాజరైన వైద్యులు ఆలా వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ చేతుల మీదుగా పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో లక్ష్మీ నరసయ్య, జయసుధా, వినయ్ కుమార్, వినయ్, రమణ పాల్గొన్నారు. యాక్టివిటీస్ చేసినప్పుడే ఆ యొక్క నైపుణ్యం పెరుగుతుంటుంది. కాబట్టి వారు నారాయణ గురు గారు చెప్పినటువంటి ఆ విషయాలను కూడా మనం క్యారీ ఫార్వర్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లానే ఈరోజు యూత్ గురించి చెప్తాం. చాలా మంది పుస్తకాలు చదివే అలవాటు యూత్ లేదు. వాళ్ళకి మనం దగ్గర అవ్వాలంటే వాళ్ళ స్థాయికి మనం వెళ్ళాలి. వాళ్ళు మనకని అనుకోలేరు, మనకని ముందుగా. కాబట్టి వాళ్ళు ఈరోజు చూస్తుంది ట్విట్టర్లు, ఫేస్బుక్లు, వాట్సాప్లు. కాబట్టి మీరు కూడా ఈ బుక్ లో ఉన్నటువంటి కొటేషన్స్ రోజుకి ఒకటి నారాయణ గురు గారి ఫోటో వేసి ఆ కింద ఒక కొటేషన్ రోజు ఒకటి షేర్ చేయండి. ఆ షేర్ చేస్తే ఆ తత్వం మొత్తం కూడా ఒక సంవత్సరం కింద మొత్తం నేర్చుకుంటారు. రోజు ఒక్క పాయింట్. ఎందుకంటే ఒక వారం రోజుల క్రితం ఇదే వేదిక మీద ఒక సభలో మాట్లాడారు. అక్కడ అంతా 50 నుంచి 70 ఏళ్ల వరకు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇదే అనుకున్నాం, ఆ రోజు ఇదే పాయింట్ అన్నాను నేను. మనకి యూత్ ఎవరు కనపడలేదు. అంటే అన్ని చోట్ల పాత ముఖాలే కనపడుతూ ఉంటాయి. ఇవాళ పాత ముఖాలతో పాటు లేత ముఖాలు కూడా కనపడతాయి. అది చాలా సంతోషం కలిగించేటటువంటి విషయం. కూడు చాలని కూలి ఓరన్న దొరల కుక్కలే నయమురా కూలన్న. ఈ పద్యం కాదు, పాట. పద్యం వస్తుంది, మధ్యలో వస్తుంది. ఎందుకంటే మనది నాజర్ ప్రోగ్రాం పెద్ద ఎత్తున జరగబోతుంది త్వరలో. జీటీ రోడ్లోని ఫోనిక్స్ మాల్లో గోఫు దాబా ప్రారంభమైంది. నూతనంగా ఏర్పాటు చేసిన వెజిటేరియన్ రెస్టారెంట్ ను ఎమ్మెల్యే గల్లా మాధవి, ఫిలిం ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ప్రారంభించారు. గుంటూరు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఇప్పటికే 5 స్టార్ హోటల్తో పాటు అనేక కంపెనీలు గుంటూరులో ఏర్పాటయ్యాయని చెప్పారు. నవంబర్లో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ విడుదల చేయనున్నట్లు ఏఎం రత్నం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉగ్గిరాల సీతారామయ్య, దాసరి రాము, మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు. గోఫు దాబా కొత్తగా ఓపెన్ చేసుకున్నారు. ప్యూర్ వెజ్ వీరు అందిస్తూ ఉన్నారు. అండ్ బెంగళూరులో వీరి ఫ్రాంచైజీస్ ఉన్నాయన్నారు. సో వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్ అండి. చాలా సక్సెస్ఫుల్గా మీరు రన్ చేయాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. అండ్ ప్యూర్ వెజ్తో ఈవెన్ వంట మాస్టర్లతో సహా అక్కడ ఉన్న స్టాఫ్తో సహా నాన్ వెజ్ తినకుండా చేస్తాము మేము. వారు కూడా బయట తినాల్సిందిగా చూస్తాము. అంత ప్యూర్ హైజీనిక్ వెజ్ మేము మెయింటైన్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. సో ఆల్ ద వెజిటేరియన్స్ హ్యాపీలీ కెన్ కమ్ టు దిస్ అండ్ యూ కెన్ ఎంజాయ్ యువర్ ఫుడ్ అండి. అండ్ మోర్ ఓవర్ వీరి ఫుడ్ కోర్ట్ గురించి చెప్పాలంటే ఆల్రెడీ నేను ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను. బిర్యానీస్ కానివ్వండి, ఇక్కడ మిగతా ఇతరత్ర వేరేవి కూడా హ్యాంగ్ అవుట్ కానివ్వండి, నిజంగా ద టేస్ట్ ఈజ్ ఆథెంటిక్. కాబట్టి మీరు గోఫు దాబా దగ్గరికి రావచ్చు హ్యాపీగా. ఫుడ్లో నో డౌట్, టేస్ట్లో నో డౌట్ అని నేను చెప్పచ్చు. ఇవాళ ప్యూర్ వెజిటేరియన్ ఎవరైతే శాకాహారులు ఉన్నారో వాళ్ళందరికీ, ఈవెన్ వంట చేసేవాళ్ళు, వర్కర్స్ అందరూ వెజిటేరియన్ పీపుల్ని సెలెక్ట్ చేశారని చెప్పారు. సో చాలామంది ఉంటుంది, కలపడం ఉంటుంది, ఏదో చేస్తారు. ప్యూర్ వెజిటేరియన్ జైన్స్ అందరూ అలాగే
చాలా ప్యూర్గా వెజిటేరియన్గా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది అందుబాటులో ఉంటుంది. పైగా గుంటూరులో మాల్ రావడం ఫస్ట్ టైం అని చెప్పారు. సో ఇందులో థియేటర్స్ ఉన్నాయి, ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, పైన ఫ్లోర్లో గేమ్స్ ఉన్నాయి. సో ఈ మాల్కి వచ్చిన గుంటూరుకి ప్రసిద్ధి అవ్వబోతుంది త్వరలో. సో మీరందరూ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. సో వెజిటేరియన్ తినే వాళ్ళకి ఈ రెస్టారెంట్ పర్టికులర్గా. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు చిత్రం నవంబర్ నెలలో విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర నిర్మాణం, విడుదల ఏర్పాట్ల గురించి నిర్మాత ఏఎం రత్నం ఆదివారం గుంటూరులో మీడియాకు వెల్లడించారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా, బాబీ డిఎల్ వంటి ప్రముఖ నటీనటులు హరిహర వీరమల్లు సినిమాల్లో నటించారని చెప్పారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకునే విధంగా ఉంటుందని తెలిపారు. జ్యోతి కృష్ణ, జాగర్లమూడి రాధాకృష్ణ హరిహర వీరమల్లు సినిమాకు దర్శకత్వం వహించారని ఏఎం రత్నం పేర్కొన్నారు. గుంటూరు కానీ వెరీ రేర్గా వస్తున్నాము. ఇప్పుడు తరచూ విజయవాడ గుంటూరు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఒకసారి కళ్యాణ్ గారు ఇక్కడ నా షూటింగ్లు కానీ మిగతా కానీ ఇక్కడ ఆంధ్రాలోనే చేస్తాం, ప్రొడ్యూసర్లు కూడా ఇక్కడికి వచ్చి చేస్తారని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. మేము కూడా కమిట్ చేసాం. సో అందుకని మా హరిహర వీరమల్లు త్వరలో ఫినిషింగ్ పార్ట్ అంతా ఇక్కడే ఈ పరిసర ప్రాంతాల్లో, ఇక్కడ గుంటూరులోనే, మంగళగిరి ఈ ప్రాంతాల్లోనే ఫినిష్ అయిపోతున్నాం. ఈ సంవత్సరాంతంలోపు సినిమా రిలీజ్ అవుతుంది. విశాఖపట్నం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఆధ్వర్యంలో బ్యాంకు సభ్యుల పిల్లలకు ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. ఏటుకు రోడ్ 1 టౌన్ బ్రాంచ్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బ్యాంక్ డైరెక్టర్స్ జేబీ సత్యనారాయణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ పివి మల్లికార్జునరావు, కెనడీ విద్యా సంస్థల అధినేత శ్రీకాంత్, బ్యాంక్ డైరెక్టర్స్ చిన్నం కోటేశ్వరరావు, జోనల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం, బ్రాంచ్ మేనేజర్ శివనారాయణ, బుల్లి కుమార్, ఏఐటీసీ నగరాధ్యక్షులు రావుల అంజుబాబు, సభ్యుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. విధంగా మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత దేశంలోనే సహకార రంగంలో పెద్ద బ్యాంకుగా మన బ్యాంకు ఉంది. ఈ సంవత్సరానికి ఒక 8,000 కోట్ల రూపాయలకి మొత్తం వ్యాపారం చేరుకోవడానికి కావలసినటువంటి పద్ధతుల్లో మీ అందరి సహకారంతో ప్రయత్నం చేస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే సహకార బ్యాంకుల మీద ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను వేశారో అప్పుడు యాజమాన్యంగా అనుకున్నాం, ఊరికినే మనం శ్రమ చేయడం, మనం ఆర్జించడం, ప్రభుత్వానికి పన్ను రూపంలో చెల్లించేదానికన్నా సంక్షేమ పథకాలు మన సభ్యులకి వివిధ సంక్షేమ పథకాలు పెడితే బాగుంటుందని మెడి క్లైమ్ అన్నది ఆరోగ్య బీమా పథకాన్ని పెట్టి ముందు 15,000తో ప్రారంభించి ఈరోజు 50,000 దాకా సభ్యులు ఎవరైనా ఆరోగ్యం బాగలేక ఆసుపత్రిలో చేరితే 24 గంటలు పైబడి ఉంటే వాళ్ళకి 50,000 దాకా ఆసుపత్రి ఖర్చులు రియంబర్స్ చేసేటటువంటి పద్ధతుల్లో అదొకటి తీసుకొచ్చాం. అలాగే సభ్యుల పిల్లలు 10వ తరగతి ఇంటర్మీడియట్లోని 90% పైగా మార్కులు సాధించి ప్రతిభ కనపరిచినటువంటి వాళ్ళకు కూడా పురస్కారాలు ఇవ్వాలని చెప్పని భావించాం. సిల్లంబం స్టిక్ ఫెన్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 14వ సిల్లంబం స్టేట్ ఛాంపియన్షిప్ పోటీలను గుంటూరు నగరంలోని బీఆర్ స్టేడియంలో నిర్వహించారు. 5 జిల్లాలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థులు ఈ ఛాంపియన్షిప్ పోటీలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిల్లంబం స్టిక్ ఫెన్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ జనరల్ సెక్రటరీ డిఎస్ క్రిస్టోఫర్ మాట్లాడుతూ ఆత్మరక్షణ విద్యలో సిల్లంబం అత్యంత ప్రాధాన్యత కలిగిన క్రీడ అని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిల్లంబం క్రీడను పాఠశాలల్లో ప్రవేశపెట్టాలని, సిల్లంబం క్రీడకు తమ వంతు ప్రోత్సాహం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సిల్లంబం స్టిక్ ఫెన్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అశోక్ బాబు మరియు సిబ్బంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం స్టేట్ లెవెల్లో, జాతీయ స్థాయిలో, ఇంటర్నేషనల్ స్థాయికి కూడా ఈ సిలంబాన్ని ఆంధ్రప్రదేశ్ సిలంబం అసోసియేషన్ తరఫున పంపించడం జరిగింది. సెల్ఫ్ డిఫెన్స్ కింద వస్తుంది కాబట్టి ఈ క్రీడని మరి రాష్ట్ర స్థాయిలో అన్ని స్కూల్స్లో 1 గంట దీన్ని కనుక పెడితే ఆడపిల్లలకి ఎంతో ఆత్మరక్షణకి ఉపయోగపడుతుంది. దీనికి పెద్దగా ఖర్చు కూడా ఉండదు. ఒక స్టిక్కు మహా అయితే 100 రూపాయలు అవుతుంది. ఆ 100 రూపాయలతోటి ఆ బాలిక తన మానవ ప్రాణాలని కాపాడుకోగలుగుతుంది.
Learning Karasamu helps in your daily life. You can also learn defensive methods by learning Karasamu. So let us all learn Karasamu and live a healthy life. We must learn Karasamu for a healthy and secure life to protect ourselves. Thank you. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి స్కూళ్లలో ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి అల్లాహరి తెలిపారు. ఈ సందర్భంగా ఆళ్లహరి మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం వేడుకల నిర్వహణకు గతంలో ఎన్నడూ లేని విధంగా 5,000 లోపు ప్రజలున్న గ్రామాలకు 10,000 రూపాయలు, అంతకంటే ఎక్కువ మంది జనాభా ఉన్న గ్రామాలకు 25,000 రూపాయల నిధులను సర్పంచులకు కేటాయించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై రాష్ట్ర నలుమూలల నుంచి ప్రశంసల జల్లులు కురుస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ లాంటి మహోన్నతమైన నాయకుడి బాటలో నడుస్తున్నందుకు ప్రతి క్షణం గర్వపడుతున్నామని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ తోరణాలకు బదులుగా నూలుతో, క్లాత్తో చేసిన వాటినే వాడదామని అన్నారు. స్వాతంత్ర పోరాట యోధుల త్యాగాలు తెలిసేలా విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించడం ముదావహమని అన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సర్పంచులకి స్వాతంత్ర వేడుకలు జరపడానికి 10,000 రూపాయలు కేటాయించడం, అలాగే మేజర్ పంచాయతీలకి 25,000 రూపాయలు కేటాయించడం చాలా సంతోషకరమైన విషయం, చాలా స్ఫూర్తివంతమైన విషయం. ఎప్పుడైతే సర్పంచులకి నిధులు అందినాయో అప్పుడు స్వచ్ఛందంగా ప్రతి పల్లెలో, ప్రతి గ్రామంలో, ప్రతి స్కూల్లో, ప్రతి వీధిలో కూడా స్వాతంత్ర జెండా, జాతీయ పతాకం రెపరెపరాలే విధంగా ప్రజలు నిర్ణయం తీసుకుంటారని చెప్పి తెలియజేస్తాం. అలాగే ఆయన ఇంకొక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎన్ని త్యాగాలు చేశారో, ఎన్ని బాధలు పడ్డారో వాటన్నిటినీ కూడా ప్రజలకు విద్యార్థి స్థాయిలోనే వాళ్ళకి తెలియాలని చెప్పేసి వ్యాసరచన పోటీలు కానివ్వండి, క్విజ్ పోటీలు కానివ్వండి, అలాగే ఆటల పోటీలు కానివ్వండి, వీటన్నిటిని కూడా విద్యార్థులకి చెప్పాలని. ఈ నెల 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ పిలుపు మేరకు ప్రతి ఇల్లు, వ్యాపార సంస్థలు అన్నిటిపై 13 నుండి 15వ తేదీ వరకు జాతీయ జెండా ఎగురవేసి హర్ ఘర్ తిరంగా అభియాన్లో భాగస్తులు కావాలని సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టాలని బీజేపీ పదాధికారి కొక్కెర శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 12 నుంచి 14వ తేదీ వరకు కూడాను ఏదైతే స్వాతంత్ర సమరయోధులు, జాతీయ నాయకుల విగ్రహాలని క్లీన్ చేసుకోవటం, శుభ్రం చేసి స్వచ్ఛ భారత్ చేయటం, ఆ తర్వాత 13 నుంచి 14వ తేదీ 2 రోజుల్లో మనకి దేశం కోసం బలిదానం కాబట్టి వాళ్ళ యొక్క నివాళులు అర్పించడం, వాళ్ళని కలవడం, ఆ యొక్క కుటుంబ సభ్యులు కలవడం, అలాగే అమరవీరుల యొక్క స్తూపాలను మనం నివాళులు అర్పి ఇవన్నీ చేయాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. మల్లలింగం భవన్లో డిఎస్ రామచంద్రరావు సంస్కరణ సభ జిల్లా కార్యాలయ కార్యదర్శి వి రమణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ నేర్చుకునే, కొత్తగా తెలుసుకునే యువ కమ్యూనిస్టులైనా, ఏ ఇతర ప్రజారంగాల కార్యకర్తలైనా వారికి కామ్రేడ్ రామచంద్రరావు ఒక ట్రైనింగ్ స్కూల్ లాంటి వారని అన్నారు. కామ్రేడ్ రామచంద్రరావు మరణం ఎంతో బాధాకరమని, వారు మన మధ్యన లేకపోవడం పార్టీకి తీరని లోటని అన్నారు. వారి మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇట్టా జాతీయ కార్యదర్శి గని, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పచ్చల శివాజీ, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేడ హనుమంతరావు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బందెల నాసర్జీ, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జంగాల చైతన్య, నగర కార్యవర్గ సభ్యులు జి సురేష్ బాబు, బండారపు యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. 29 రాష్ట్రాలలో ఢిల్లీ నుండి ఇక్కడ దాకా ఎంతోమంది ఆఫీస్ సెక్రటరీలుగా పనిచేశారు. వారందరిలో ఒకరిద్దరు ప్రత్యేకంగా పేర్కొనదగిన వారు ఉంటే అందులో తొలి వ్యక్తి కామ్రేడ్ రామచంద్రరావు గారు. అలాగే ఎవరైనా మాట్లాడుకొని మనకి ఎక్కడన్నా నిరాశ నిస్పృహలతో తొట్టుపడుతూ ఒక మాట మాట్లాడితే దాన్ని వెంటనే సరిచేసి ఒక కమ్యూనిస్టు చైతన్యంతో ఎలా ఉండాలో, ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిరాశవాదానికి ఆస్కారం లేని విధంగా వారు మాట్లాడేవారు. ఆకలితోటి ఎవరున్నా హక్కున చేర్చుకొని వాళ్ళు మంచి మాటలతో చెప్పి వాళ్ళ ఆకలి కూడా
తీర్చి వాళ్ళకు ఉన్నటువంటి అనేక సందేహాలను కూడా నివృత్తి చేసేటటువంటి మహా వ్యక్తి రామచంద్రరావు గారు. తనకు ఓపిక ఉన్నంత కాలం ఆఫీసు కార్యాలయ కార్యదర్శిగా పనిచేయడంతో పాటు కార్యకర్తలకి అవసరమైనటువంటి సహాయ సహకారాలని ఆర్థికంగా కానీ ఆలోచన పరంగా కానీ అనేక రూపాల్లో అందించినటువంటి ఉత్తమ కార్యాలయ కార్యదర్శి. ఆయన వృత్తి నిజంగా కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ భవనంలో సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్, హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్ క్లబ్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ప్రోస్టేట్ గ్రంథి వ్యాధుల లక్షణాలు, నివారణ చర్యలు అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో డాక్టర్ ఖాద్రి పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమానికి సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ టి సేవా కుమార్ అధ్యక్షత వహించారు. ఒక్కొక్కసారి ఈవెన్ 70-80 ఏళ్ళ వాళ్ళు కూడా ఏమి సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. కొంతమందికి ఎర్లీగా 45, 40s, 40-45లోనే సిమ్టమ్స్ మొదలవచ్చు. ఈ బినైన్ ప్రాస్టేట్ అంటే బినైన్ అంటే క్యాన్సర్ కానిది, బినైన్ ప్రాస్టేట్ ఈ ఎన్లార్జ్మెంట్ అనేది, ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనేది ముందు రాత్రి పూట ఎక్కువగా నిద్ర లేవడం, పాస్ పోయడానికి ఇది మొదటి సమస్య. యాక్చువల్ ఈ సమస్య ఎవరైతే గ్రహించి త్వరగా వస్తారో వాళ్ళకి ట్రీట్మెంట్ మెరుగ్గా ఉంటుంది. చాలామంది వయసు మీరే కొద్దీ ఒక 60-65 వచ్చినప్పుడు రాత్రి 3-4 సార్లు లేవడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా. ఇది ఏముందిలే, వయసు మీద వచ్చిందిలే అని చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే పాస్ కూడా క్రమేపీ పెద్ద వయసులో వచ్చేసరికి కొంచెం స్లో అవడం. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల 13, 14, 15, 16 తేదీల్లో 4 ప్రత్యేక రైళ్లను గుంటూరు మీదుగా నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ ఏ శ్రీధర్ తెలిపారు. నెంబర్ 071887 కాకినాడ టౌన్ సికింద్రాబాద్ రైలు ఈ నెల 13, 15 తేదీల్లో రాత్రి 9 గంటలకు బయలుదేరి గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నల్గొండ మీదుగా మరుసటి రోజు ఉదయం 8:40 సికింద్రాబాద్ చేరుకుంటుంది. నెంబర్ 071888 సికింద్రాబాద్ కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు ఈ నెల 14, 16 తేదీల్లో సాయంత్రం 6:20 బయలుదేరి గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నల్గొండ మీదుగా తిరిగి ప్రయాణమై మరుసటి రోజు ఉదయం 7:10 కాకినాడ టౌన్ కు చేరుకుంటుందని సిపిఆర్ఓ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు భీమానాథం భరత్ రెడ్డి జన్మదిన వేడుకలలో భాగంగా భరత్ రెడ్డి యూత్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటులు పృథ్వీ, ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే నంబూరు సుభాని, బీజేపీ నాయకులు వనమ నరేంద్ర, డిప్యూటీ మేయర్ సజీలా, మాజీ డిప్యూటీ మేయర్ నంబూరు గౌస్ పాల్గొని భరత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ ఏ భార్గవ్ తేజ్ నాగార్జున విశ్వవిద్యాలయంలో ఉన్న సర్వే పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. ఈ పరీక్షకు గాను అన్ని జిల్లాల నుండి 1093కు గాను 943 మంది రెవెన్యూ ఉద్యోగులు హాజరయ్యారు. ఈ రోజు గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందించవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ హరికృష్ణ తెలిపారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.